10వ తరగతి పబ్లిక్ పరీక్షల్లో అద్భుత ఫలితాలు సాధించబోతున్న ప్రియమైన విద్యార్థులకు నా ఆశీస్సులు. ద్వితీయ భాషగా బోధించబడుతున్న హిందీ ప్రశ్న పత్రం యొక్క స్వరూపం, ప్రశ్నల తీరుతెన్నుల గురించి ఇప్పుడు చర్చిద్దాం. హిందీ పరీక్ష పత్ర మనకి మొత్తం 100 మార్కులకి ప్రశ్నపత్రం ఉంటుంది. ఈ 100 మార్కులకి ప్రశ్నపత్రం ఉంటుంది. ఈ 100 మార్కుల ప్రశ్నపత్రాన్ని మనం 3 గంటల 15 నిమిషాల్లో వ్రాయాల్సి ఉంటుంది. మరియు ప్రశ్నపత్రంలో మొత్తం 6 భాగాలు ఉంటాయి. ఈ 6 భాగాలలో మొత్తం మనకి 100 మార్కులకి కవర్ చేయటం జరుగుతుంది. సరే, మరి ఒకసారి ప్రశ్నపత్రం ఏ విధంగా ఉంటుందో ఒక మోడల్ ప్రశ్నపత్రాన్ని మనం చూద్దాం. ఇప్పుడు చూడండి, మ్యాక్సిమం మార్క్స్ 100 మార్క్స్ మరియు టైం 3 hours and 15 minutes, అంటే 3 గంటల 15 నిమిషాలు. మరి ఈ 15 నిమిషాలు ఏంటి? ఈ 15 నిమిషాల్లో మనం ప్రశ్నపత్రాన్ని చక్కగా చదివి దాన్ని ఆకలింపు చేసుకొని అవగాహన చేసుకోవటం కోసం ఈ 15 నిమిషాలు ఇవ్వటం జరిగింది. చూడండి, భాగ్ 1, అదేవిధంగా భాగ్ 2 మరియు భాగ్ 3, భాగ్ 4, భాగ్ 5, అదేవిధంగా భాగ్ 6, అంటే మొత్తం 6 భాగాలుగా ఇవి ఉండటం జరుగుతుందన్నమాట. ఇకపోతే మొదటి భాగంలో ఏ ప్రశ్నలు ఉంటాయి, వాటి స్వరూపాలు ఎలా ఉంటాయి, దాని తీరు ఏ విధంగా ఉంటుందో చర్చిద్దాం. ముందుగా మనకి భాగ్ 1లో వ్యాకరణాంశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే వ్యాకరణానికి సంబంధించినటువంటి ప్రశ్నలే ఎక్కువగా అడుగుతారు. అవి ఏవేవి అడుగుతారు చూడండి. 1వ ప్రశ్నగా మనకి తద్భవ పదాల గురించి అడుగుతారు. అంటే తత్సమ పదాన్ని ఇచ్చి తద్భవ పదాన్ని గుర్తించమంటారు, లేదా తద్భవ పదాన్ని ఇచ్చి తత్సమ పదాన్ని గుర్తించమంటారు. ఈ ప్రశ్నకి సమాధానం మనం చక్కగా రాయటం కోసం ముఖ్యంగా మనకి తత్సమ తద్భవ పదాలు ఎక్కువగా ఉండేటువంటి బర్స్తే బాదల్, హం భారత్వాసి, కన్కన్ కా అధికారి, భక్తిపద్ అనేటువంటి పాఠాలు చక్కగా మనం రివిజన్ చేసినట్టయితే వీటిల్ని మనం సమాధానం రాయటానికి సులువవుతుందన్నమాట. అంటే మిగతా పాఠాల్లో ఎవరైనా కాదు, గత ప్రశ్నపత్రాల సరళి ఏ విధంగా ఉందనంటే ముఖ్యంగా ఈ పాఠాల్లో నుంచే ఎక్కువగా మనకి ఈ తత్సమ తద్భవ పదాలు ఇవ్వటం జరుగుతుంది. ఇకపోతే 2వ ప్రశ్నగా మనకి క్రియా విశేషణం గురించి అడుగుతున్నారు. క్రియా విశేషణం, క్రియ యొక్క విశేషణం, ఇది వాక్యంలో గుర్తించమంటున్నారు. చూడండి, లడ్కి హర్దిన్ పాఠశాల జాతి హై, ఇందులో క్రియా విశేషణం హర్దిన్ క్రియా విశేషణం. సో ఆ విధంగా మనకి అడగటం జరుగుతుంది. ఇకపోతే 3వ ప్రశ్న సాధారణంగా సంఖ్యల గురించి, అంటే హిందీ అక్షరాల్లో లిఖనా హోగా, అంటే హిందీ అక్షరాల్లో ఆ సంఖ్యలనేమో ఇవ్వబడినటువంటి సంఖ్యని మనం అక్షరాల్లో రాయవలసి ఉంటుంది. దీనికి మనం ఏం చెయ్యాలి అంటే ఇక్కడ ఒక అంకెలని బాగా మనం పునశ్చరణ చేయాల్సినటువంటి అవసరం ఉంది. మీకు అందరికీ తెలుసు, 1 నుంచి 10 వరకు అంకెలు 1 2 3 4 5 6 ఇది చాలా సులువుగా నేర్చేయవచ్చు. అదేవిధంగా 11 12 13 14 ఇవి కూడా రాసేవచ్చు. ఇక్కడ నుంచి ట్రిక్ ఏంటంటే 19 నుంచి 28 వరకు ఈస్ అంటాం, 29 నుంచి 38 వరకు తీస్ అంటాం. అంటే ఏంటి? ఉదాహరణకి 29ని మనం పలకాలి, 29ని 29, అదేవిధంగా 30ని 30, 31ని 31, 32ని 32, ఈ విధంగా చదువుకుంటూ పోతామన్నమాట. అదేవిధంగా 39 నుంచి 48 మధ్యలో ఉండేటువంటి అంకెల్ని
లీస్గా పలుకుతాం. 40, 41, 42. అలాగే 49 నుండి 50 వరకు చాస్ అంటాం. 51 నుంచి 58 వరకు వన్ అంటాం. 59 నుంచి 68 వరకు సట్ అంటాం. 69, 78 హత్తర్ అని అంటాం. 79 టు 89 80. 90 టు 99 నవ్వే లేదా నవే అనిగా పిలుస్తామన్నమాట. అంటే ఏంటి? నవే లేదా నవ్వే, ఎకానవే, బానవే, తిరానవే, ఈ విధంగా ఇక్కడ మీకు టేబుల్ రూపంలో ఇక్కడ చూపిస్తున్నాను, ఒకసారి గమనించండి. సో వీటిల్ని మనం ఏంటంటే పదుల స్థానాల వరకు చేయగలుగుతాం అన్నమాట. పదుల స్థానాల తరువాత ఉండేది అంటే సాధారణంగా మనకి సంవత్సరాలు అడగటం జరుగుతుంది. సంవత్సరాలు, ఈ సంవత్సరాలు 1700 లేదా 1977 ఇది ఉంది. ఇది కాలానికి సంబంధించినటువంటి సంఖ్య కాబట్టి దీన్ని 1900 సాధారణంగా దశాబ్దం, అదేవిధంగా శతాబ్దం, ఈ విధంగానే మనం కాలాన్ని గణిస్తాం. కాబట్టి మొదటి 2 అక్షరాలని శతాబ్దంగాను అంటే 1977 అని చదువుతాం. అదేవిధంగా హిందీలో కూడా 1977 లేదా 77గా మనం రాస్తామన్నమాట. ఒకవేళ కాలమానం కాకుండా సంఖ్య ఇచ్చాడు అనుకోండి, అంటే అలా 1977 అంటే ఇక్కడ కామా ఉంది కదండి, ఈ కామాని అబ్జర్వ్ చేయండి. ఈ విధంగా ఇస్తే ఇది మనకి సంఖ్య, కాలమానం కాదు. కాబట్టి ఇక్కడ ఏమని రాయాలంటే 1000 అని రాయాల్సి ఉంటుంది. 1977 ఈ విధంగా రాయాల్సి ఉంటుంది. కానీ మనకి ఎక్కువగా సంవత్సరాలు కాలమానమే ఇస్తారు కాబట్టి 1900 అని అంటాము. ఇది మరలా 1999 వరకు చేరుతుందన్నమాట. తరువాత వచ్చేటువంటి సంవత్సరమైనటువంటి 2000ని 2000గా పలుకుతాము. ఇది మనం గమనించాలి. ఇకపోతే నెక్స్ట్ వచ్చేది 4వ ప్రశ్నగా మనకి కారక చిహ్నాలు గురించి అడగటం జరుగుతుంది. కారక చిహ్నాలు మనకి వాటి యొక్క ప్రయోగం అడగటం జరుగుతుంది. అంటే ఏంటి? కారక చిహ్నాలని ఏ అర్థాలతో వాక్యాల్లో ప్రయోగిస్తారు. ఉదాహరణకి నే ఉంది, నే కర్త తరువాత రాస్తారు. రామ్నే, సీతానే, బచ్చేనే, ఈ విధంగా అన్నమాట. అదేవిధంగా కో కారక చిహ్నము కు, కి, ని అనే అర్థంలో వాడతాము. కేలియే కోసం, కొరకు అనే అర్థంలో వాడతాము. సే అనేది నుండి, కంటే, చేత, తో అనే అర్థంలో వాడతాము. మే అనేది లోపల అనే అర్థంలో వాడతాము. పర్ అనేది మీద, పైన అనే అర్థంలో వాడతాము. కాకే కి అనేది యొక్క అనే అర్థంలో, ఇంగ్లీష్లో ఆఫ్ అనే అర్థంలో వాడతామన్నమాట. వీటి వాడుక తెలిస్తే మనకి ఈ సమాధానం రాయడం ఈజీ అయిపోతుంది అన్నమాట. ఉదాహరణకి ఇక్కడ చూడండి, చెన్నై డాష్ రాజమండ్రి జాతే సమయ సూర్యోదయ హువా. చెన్నై రాజమండ్రి వెళ్తున్న సమయంలో సూర్యోదయం అయింది. అంటే ఏంటి? చెన్నై నుండి రాజమండ్రి. సో నుండి ఏ అర్థం అండి? నుండి. మరి నుండి అనే అర్థం ఇచ్చే కారక చిహ్నం సే. కాబట్టి ఈ 3 ఇంట్లో ఇది సరైనటువంటి, సే అనేది సరైనటువంటి సమాధానం అన్నమాట. సో ఈ విధంగా మనం ఈ కారక చిహ్నాల్ని చాలా సులువుగా మనం గుర్తించవచ్చు. ఇకపోతే 5వది సమాస్. ఏంటండి? సమాస్ గురించి మనకి అడగటం జరుగుతుంది. అంటే గుర్తించమని చెప్తారన్నమాట సమాస్. మరి ఈ సమాసాలు ఎన్ని రకాలు ఏంటి అంటే మనకి మొత్తం హిందీలో 6 సమాసాలు ఉన్నాయి. 1 అవ్యయీభావ సమాస్, 2 కర్మధారయ సమాస్, 3 తత్పురుష సమాస్, 4 ద్వంద్వ సమాస్, 5 ద్విగు సమాస్, 6 బహువ్రీహి సమాస్. ఇందులో ఎక్కువగా మనకు అడిగేటువంటి సమాసాలు ఏంటంటే కర్మధారయ సమాస్, తత్పురుష సమాస్, ద్వంద్వ సమాస్, ద్విగు సమాసాల గురించి ఎక్కువగా మనకి ప్రశ్నల్లో
పేపర్లో మనకి ప్రశ్నలు రావటం జరుగుతుంది. అవ్యయీభావ సమాస్ ఉపసర్గ ఉండే పదాలు సులువుగా మనం గుర్తించవచ్చు. అంటే ప్రతిక్షన్, నిరంతర్, అధర్మ్, అన్యాయ్ ఇటువంటివన్నీ కూడా అవ్యయీభావ సమాసం అన్నమాట. కర్మధారయ సమాసంలో మనకేమొస్తుంది? విశేషణం వస్తుంది. ఈ విశేషణం స్వర్ణసూత్రు, కాలే బాదల్, సున్హలే బాదల్, సఫేద్ ఘోడా, చరణ్ కమల్ ఇటువంటివి అన్నమాట. ఇకపోతే తత్పురుష సమాసంలో మనకి కారక చిహ్నాలు వస్తాయి ఒక పదానికి మరియు మరో పదానికి మధ్య. ఉదాహరణకి శ్రమ్ మరియు జల్. శ్రమ్ కా జల్ అంటే శ్రమ జల్. సో ఈ విధంగా మనకి రెండు వేరు పదాల మధ్య సంబంధాన్ని తెలియచేస్తుంది కాబట్టి ఇది తత్పురుష సమాస కింద మనం చెప్పుకుంటాము. తత్పురుష సమాసంలో సుఖ్సార్, సుఖ్ కా సాగర్, సుఖ్సార్, సుఖ్ కా సార్, అదేవిధంగా సుఖ్ సాగర్, సుఖ్ కా సాగర్ ఇవన్నీ కూడా తత్పురుష సమాస్. తత్పురుష సమాసంలో కూడా సంబంధ కారక తత్పురుష సమాస్ అని కూడా ఇంకా ఉంటాయి. అంత డెప్త్గా మనకి అడగటం జరగదు. ఇకపోతే ద్వంద్వ సమాస్. మనకి తెలుగులో ఏ విధంగా ద్వంద్వ సమాసాన్ని గుర్తిస్తామో హిందీలో అంతే. అదేవిధంగా ద్విగు సమాస్. ద్విగు సమాస్ కూడా సేమ్ అంతే. మొదటి సంఖ్యావాచక పదం వస్తుంది. ఇకపోతే బహువ్రీహి సమాస్. బహువ్రీహి సమాస్ విశిష్టమైనటువంటి పేర్లకి మరియు బిరుదులకి ఉపయోగిస్తామన్నమాట. ఉదాహరణకి ముక్కంటి, 3 కన్నులు కలవాడు శివుడు. ఈ విధంగా తెలుగులో ఉపయోగిస్తాం. మరి హిందీలో ఏ విధంగా? లంబోదర్, లంబోధర్, లంబోధర్, లంబా ఉధర్, లంబా ఉధర్ హోనేవాలా అంటే పెద్ద పొట్ట కలవాడు వినాయకుడు అనే అర్థంలో మనం ఉపయోగిస్తామన్నమాట. ఇది మనకి 5వ ప్రశ్నగా సమాస్ గురించి అడుగుతాడు. చాలా సులువుగా ఇక్కడ కూడా మనం మార్కు గెటిన్ అవ్వచ్చు అన్నమాట. ఇకపోతే సంధి విచ్ఛేద్ కూడాను అడుగుతారు. అదేవిధంగా అనేక శబ్దంకి వెళ్ళే ఏక శబ్ద, అనేకమైనటువంటి పదాలకి ఏకపదము అంటే విగ్రహవాక్యం ఇస్తాడు. సమాస పదం కనిపెట్టాలన్నమాట. అంటే మనకు అక్కడ అనేక అంటే భాగ్య పర్ భరోసా కర్నే వాలా. ఉదాహరణకి ఇక్కడ ప్రశ్న చూడండి ఏంటనుంది చూడండి. భాగ్య పర్ విశ్వాస్ కర్నే వాలా, భాగ్యవాది. భాగ్యవాది అనే పదానికి అనేక పదాలుగా వ్యుత్పత్తి అర్థం ఏ విధంగా వచ్చిందని అంటే భాగ్య పర్ విశ్వాస్ కర్నే వాలా అనేటువంటి భావానికి భాగ్యవాది అనేటువంటి పదం వస్తుందన్నమాట. ఇకపోతే 8వ ప్రశ్నగా మనకి ఏమొస్తుందండి? ముహావరే నీంద్ హరాం కర్ది. దాని యొక్క భావార్థం అడుగుతారు. అంటే అర్థం వేరు, భావార్థం వేరు. నీంద్ హరాం కర్ది నిద్రని లేకుండా చేశారు అంటే దాని అర్థం చాలా కష్టపెట్టారు అని అర్థం అన్నమాట. సో అది ముహావరే అన్నమాట. ఇకపోతే మనకి 9, 10, 11 పూర్తిగా 12 కూడా పూర్తిగా వాక్య రూపంలో సమాధానాలు రాయాలి. వాక్య రూపంలో సమాధానాలు రాయాలి. కేవలం మనం శబ్ద రూపంలో రాసేస్తే సరిపోదు. వీటికి వాక్య రూపంలో తిరిగి మరలా రాయవలసి ఉంటుంది. మరి ఏంటేంటి అడుగుతారు? లింగ్, వచన్, అదేవిధంగా కాల్ మరియు శుద్ధ రూప్. లింగ్, వచన్, కాల్, శుద్ధ రూప్ అనేవి మనకి 9, 10, 11 12 ప్రశ్నలుగా వస్తాయి. ఇందులో మనకి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే వాక్యము మరలా రాయాలి. అంటే ఏంటి? కర్తని బట్టి క్రియ మారుతుంది కాబట్టి కర్త, క్రియ ఈ రెండు కలిపి మళ్ళా కర్త యొక్క లింగ వచనాలను బట్టి క్రియ యొక్క మార్పు ఉంటుంది కాబట్టి మనకు వాక్యం మొత్తంగా రాయవలసి ఉంటుంది. వీటిల్ని మనం
చక్కగా ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చేయడం ద్వారానే మాత్రమే వస్తుంది. ఇది ఇక్కడికి మనకి భాగ్ 1 అనేది సమాప్తమవుతుంది. భాగ్ 1లో మొత్తం 12 ప్రశ్నలు 12 మార్కులు అనేవి రావటం జరుగుతుంది. భాగ్ 2లో ఏమొస్తాయి? భాగ్ 2లో మనకి ముఖ్యంగా పారాగ్రాఫ్ బేస్డ్ ప్రశ్నలు అనేవి వస్తాయి. అంటే అనుచ్ఛేద్ ఆధారిత్ ప్రశ్న దియే జాతే హై అంటే ప్రశ్నలు ఇవ్వబడతాయి. మొదటి పారాగ్రాఫ్లో కూడాను వ్యాకరణాంశకి ఎక్కువగా ప్రాముఖ్యత ఇవ్వబడుతుంది. చూడండి, పర్యాయవాచి పదం, సర్వనామాన్ని గుర్తించటం, క్రియాపదాన్ని గుర్తించటం, అదేవిధంగా విలోమ శబ్దాన్ని గుర్తించటం, అలాగే ఉపసర్గ్ లేదా ప్రత్యయ్, ఇక్కడ ప్రత్యయ్ ఇచ్చారు, ఉపసర్గ్ గురించేనా అడుగుతారన్నమాట. అంటే దాని అర్థం ఏంటంటే శబ్దానికి సంబంధించినటువంటి వ్యాకరణ అంశాలు మనకి ఈ 13వ ప్రశ్న రూపంలో అడగటం జరుగుతుంది. 13వ ప్రశ్న రూపంలో అడిగేది ఏంటంటే శబ్దాన్ని బట్టి వ్యాకరణాంశాలను ఎక్కువగా మనకి ఇందులో అడగటం జరుగుతుంది. ఇకపోతే 14వ ప్రశ్న కూడా సేమ్ అదే. ఒక పద్యాంశం ఇస్తారు, పఠిత పద్యాంశం. దాన్ని ఆధారం చేసుకొని వైకల్పిక అంటే ఏంటి, మనకి మల్టిపుల్ చాయిస్ బేస్లో మనకి సమాధానాలు రాయాల్సి ఉంటుంది. వీటి యొక్క సమాధానాలు పద్యాంశంలోనే ఉంటాయి అన్నమాట. ఇవి మనకి మొత్తంగా 5 ప్రశ్నలు ఇవ్వటం జరుగుతుంది. ఒక్కొక్క దానికి ఒక్కో మార్క్ అన్నమాట. మొత్తం 5 మార్క్స్. ఇకపోతే 15వ పారాగ్రాఫ్ గద్యాంశానికి సంబంధించి ఇస్తారు. ఇది ఉత్తర ఏక్ వాక్యమే లిఖియే. ఇది ఇంపార్టెంట్ అండి. వాక్యం రూపంలోని మాత్రమే జవాబు రాయాలి. జవాబు ఏ రకంగా రాయాలంటే వాక్య రూపంలోనే రాయాలి. ఎగ్జాంపుల్ ఈ ప్రశ్న చూద్దాం. ఆస్మాన్ కిస్సే ఘిరేతే, ఆకాశము దేనితో కప్పబడి ఉంది. దీనికి ఇక్కడ సమాధానం ఏమైనా ఉందంటే బాదల్. ఇప్పుడు సమాధానం నేను బాదల్ అని రాశాను అనుకోండి, ఇది ఏమవుతుందనంటే రాంగ్ ఆన్సర్ అవుతుంది. మరి సమాధానం ఏ విధంగా రాయాలి? సమాధానం ఏ విధంగా రాయాలంటే ఆస్మాన్. చూడండి ప్రశ్న ఒకసారి చూడండి, ఎక్కడ మనకి సమాధానం వస్తుంది? కిస్ అనే ప్లేస్లో సమాధానం వస్తుంది. ఈ కిస్ అనే ప్లేస్, ఈ కిస్ అనేది ఏ అర్థాన్ని తెలియజేస్తుంది? ఇక్కడ చూడండి, మనకి హిందీ ప్రశ్నలు, వాటి అర్థాలు, దీని గురించి అవగాహన ఉండాలి. క్యా ఏమిటి, కబ్ ఎప్పుడు, కహా ఎక్కడ, కితనా ఎంత, కైసే ఎలా, క్యో ఎందుకు, కౌన్ ఎవరు. సో వీటి మీద మనకి అవగాహన ఉన్నట్టయితే ఈ ప్రశ్నల యొక్క జవాబులు సింపుల్గా రాసేయవచ్చు. మనకి ఇందులో వాడే 99% జవాబు ఇస్తాడు, 1% మాత్రమే మనకి అడుగుతాడు. ఏ విధంగా ఇప్పుడు మనం మాట్లాడదాం. కిస్ ఏ దేనితో అని అర్థం. సో ఆస్మాన్ దేనితో కప్పబడింది? బాదల్, బాదల్ సే లేదా బాదలోं से घिरेते. సో ఈ విధంగా రాస్తే ఇది రైట్ అన్నమాట. ఇకపోతే 16వ ప్రశ్న కూడా సేమ్ అంతే. ఒక గద్యాంశం ఇస్తారు, అందులో వైకల్పిక ప్రశ్నలు ఇస్తారు. ఇక్కడికి మనకి పార్ట్ 2 అనేది ఎండ్ అవుతుంది, సమాప్తం అవుతుంది. ఇందులో మనకి 20 మార్క్స్ వస్తాయి. గుర్తించండి పిల్లలు, ఇవి కేవలం మనం అవగాహన ద్వారా ఈ 20 మార్కుల్ని చక్కగా సంపాదించేసుకోవచ్చు. సో మీరందరూ కూడాను దీన్ని బాగా ప్రాక్టీస్ చేస్తూ, మెయిన్ ఏంటంటే అభ్యాసం చేయటం ద్వారా వీటిని సంపాదించగలం అన్నమాట. మొత్తం 20 మార్కుల్ని సులువుగా. ఇకపోతే పార్ట్ 3లో ఏముంటాయి? పార్ట్ 3లో ముఖ్యంగా మనకి ఏంటుంటాయి అని అంటే
కవి పరిచయాలు వస్తాయి. కవి పరిచయ్. మరి ఈ కవి పరిచయాలు ఎక్కడి నుండి వస్తాయి, ఏ విధంగా వస్తాయి? కవి పరిచయాలు పార్ట్ 3లోని వస్తాయి. 17 మరియు 18 ప్రశ్నల రూపంలో. మరి ఏంటేంటి? 17వ ప్రశ్న రూపంలో మనకి పద్యభాగం నుండి కవి పరిచయం ఇవ్వబడుతుంది. ముఖ్యంగా సుమిత్రానందన్ పంత్, ఆర్పి నిశాంక్, రామ్ధారి సింహ్ దినకర్, రైదాస్, మీరాబాయి, రహీం, బీహారీ. వీళ్ళల్లో నుంచి ఒకరి జీవిత గాథని సంక్షిప్తంగా పరిచయం చేయమని అడుగుతారు. అంటే మనకి 5 వాక్యాల్లోనో లేకపోతే 6 వాక్యాల్లోనో రాస్తే సరిపోతుంది. ముఖ్యంగా వాళ్ళ జీవన కాలం మరియు వాళ్ళు రచించినటువంటి రచనల పేరు ఉదహరిస్తే పూర్తిగా 4 మార్కులకి 4 మార్కులు పడే అవకాశం ఉంది. అదేవిధంగా 18వ ప్రశ్న రూపంలో మనకి గద్య భాగం నుండి ప్రశ్నలు అడగటం జరుగుతుంది. ప్రేమ్చంద్, భగవత్ శరణ్ ఉపాధ్యాయ్, విష్ణు ప్రభాకర్, కాకా కాలేల్కర్, శ్రీప్రకాష్, ఈ 5గురిలో ఎవరైనా ఒకరి జీవన లేదా కవి పరిచయాన్నేమో మనకి అడుగుతారు. సో దీనికి కూడా 4 మార్కులు. సింపుల్గా మనకి 2 ప్రశ్నలకి 2 4 8 మార్కులు. అంటే 8 మార్కులు ఈ పార్ట్ 3 నుండి మనకి ఇవ్వటం జరుగుతుంది. 2 4 8 మార్కులు అన్నమాట. ఇకపోతే పార్ట్ 4లో ఏమొస్తాయి? పార్ట్ 4లో వచ్చేటువంటి అంశాలు ఏంటంటే 3 మార్కుల ప్రశ్నలు. ఇవి 3 మార్కుల ప్రశ్నలనేమో మనకి ఈ పార్ట్ 4లో భాగంగా అడగటం జరుగుతుంది. ఇవి ఏ విధంగా అడుగుతారు చూడండి. 3 మార్క్స్ క్వశ్చన్స్, 8 3 24, 8 3 24, 8 ప్రశ్నలు ఇస్తారు. 3 మార్కులకి 24 మార్కులు అనేవి పార్ట్ 4లో ఉంటాయి. సో పద్య భాగం నుంచి 2 ప్రశ్నలు, అదేవిధంగా గద్య భాగంలో నుంచి 3 ప్రశ్నలు. అంటే 2 3 6 మార్కులు, 3 3 9 మార్కులు. అదేవిధంగా ఉపవాచికలో మనకి మొత్తంగా 3 ప్రశ్నలు ఇవ్వటం జరుగుతుంది. శాంతి కి రాహ్ మే దో కళాకార్, అప్నే స్కూల్ కో ఏక్ ఉపహార్, అనోఖా ఉపాయ్, ఇవి పాఠాలు. మొత్తంగా మనకి 13 ప్రశ్నలకి 3 మార్కులు రావటం జరుగుతుంది. వేరేజ్ పద్యభాగ గద్యభాగంలో ఉండే ప్రశ్నలు కొంచెం ఎక్కువే ఉన్నప్పటికీ కేవలం ఉపవాచకంలో 13 ప్రశ్నల్లో 3 మార్కులు వచ్చి 9 మార్కులు రావటం అనేది జరుగుతుంది. అందుకే పిల్లలు తప్పనిసరిగా ఉపవాచకలో ఉండేటువంటి ప్రతి ప్రశ్నని మనం ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ అని అంటే నేను చెప్పినట్టుగా హ్యాండ్ రైటింగ్ ద్వారా, అంటే చేతి రాత ఎన్నిసార్లు రాస్తే అన్ని ఎక్కువ మిస్టేక్స్ అనేది అవాయిడ్ అవుతాయి అన్నమాట. సో చూడకుండా రాయటం ద్వారా వీటిని ప్రాక్టీస్ చేయాలి. ఇకపోతే మనకి 5వ భాగం కింద మనకి సారాంశాత్మక ప్రశ్నలు అడగటం జరుగుతుంది. 5వ భాగంలో ఏంటేంటున్నాయి? 27వ ప్రశ్న మరియు 28వ ప్రశ్న. 27వ ప్రశ్న ఇవి పార్ట్ 5లో మనకి సారాంశాత్మక ప్రశ్నలు ఉన్నాయి 20 మార్కులకి. ఇవి ఏంటేంటి? పద్యభాగం నుంచి 2 ప్రశ్నలు ఇస్తారు. ఒక ప్రశ్నకి జవాబు రాయాలి. 10 మార్కులు. మరి ఆ పాఠాలు ఏంటేంటి? బరస్తే బాదల్ సారాంశం కానీ, హమ్ భారతవాసి సారాంశం కానీ, కన్కన్ కా అధికారి సారాంశం కానీ, భక్తిపద్ నీతి దోహేల యొక్క సారాంశం కానీ, ఏవైనా 2 ఇస్తాడు. కేవలం 1 రాయాలి. ఒక ప్రశ్నకి 10 మార్క్స్ అన్నమాట. చూడండి ఇక్కడ ఏంటి ఇచ్చాడు? 27వ ప్రశ్న, వర్షాకే సమయ పేడ్ పౌధంకి హరియాలి, అంటే బరస్తే బాదల్స్ కవిత యొక్క సారాంశం అడిగాడు. అదేవిధంగా రహీం సాహిత్య పరిచయ్ ఉన్కే దోహంకే భావ స్పష్ట కీజియే. సో ఈ 2 కూడాను మనకేమో అడగటం జరిగింది. అబ్జర్వ్ చేయండి. 1 నవీన లేదా ఆధునిక కవిత, అదేవిధంగా 2వది
ప్రాచీన కవిత. సో ఒకటి ఆధునిక కవితా భాగం నుంచి, రెండోది ప్రాచీన కవితా భాగం నుంచి ఇవ్వటం జరుగుతుంది. కాబట్టి పిల్లలు మీరు తప్పనిసరిగా వీటిని దృష్టిలో పెట్టుకొని ఈ 5 సారాంశాలని కూడా అధ్యయనం చేయడం ద్వారా మీకు 10 మార్కులు వస్తుంది. అదేవిధంగా 28వ ప్రశ్నలో భాగంగా మనకి గద్య భాగం నుంచి 2 ప్రశ్నలు ఇస్తారు. ఒక ప్రశ్నకి సమాధానం రాయాలి. మొత్తం టోటల్ 10 మార్కులు. ఇందులో ఏ పాఠాలు? ఈద్గాహ్ సారాంశం కానీ, లోక్గీత్, అంతర్రాష్ట్రీయ స్तर पर హిందీ, స్వరాజ్ की नींव, దక్షిణ గంగా గోదావరి, ఈ 5 పాఠాల్లో నుంచి లేదా 5 సారాంశాల్లో నుంచి ఏవైనా 2 ప్రశ్నలు అడగటం జరుగుతుంది. మనం ఒక ప్రశ్నకి సమాధానం రాస్తే 10 మార్క్స్ అనేవి మనం సాధించగలం అన్నమాట. సో ఈ విధంగా మనకి ఈ 5th పార్ట్ అంటే 5వ భాగం మనకి 20 మార్కులు, 2 × 10 20 మార్క్స్. ఇక్కడ 10 మార్కులు, ఇక్కడ 10 మార్కులు, మొత్తం 20 మార్కులు సంపాదించడానికి చాలా సులువుగా దోహదపడుతుంది అన్నమాట. ఇకపోతే మనకి 6వ భాగం, ఇదే ఫైనల్ పార్ట్. ఈ 6వ భాగంలో ఏమేమి ఇస్తారు? 6వ భాగంలో 2 ప్రశ్నలు ఉంటాయి, 29 మరియు 30. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే 29వ ప్రశ్నగా మనకి పత్ర అనేది అడగటం జరుగుతుంది. ఈ పత్రలో మనకి ఔపచారిక పత్ర, అనౌపచారిక పత్ర రెండింట్లో ఏదైనా ఒక ప్రశ్నకి సమాధానం రాయమని అడుగుతారు. మరి ఔపచారిక పత్ర అంటే ఏంటి? ఔపచారిక పత్ర అంటే छुट्टी పత్ర కానీ, पुस्तक विक्रेता के नाम पर पत्र కానీ, కాలేజ్ में प्रवेश पाने के लिए अनुमति प्राचार्य के नाम पर పత్ర కానీ అడగవచ్చు. అంటే అఫీషియల్ లెటర్స్ ఏవైనా సరే ఈ ఔపచారిక పత్ర విభాగంలోకి వస్తాయి. ఇకపోతే రెండవదైనటువంటి అనౌపచారిక పత్ర. అనౌపచారిక పత్ర అంటే వ్యక్తిగత పత్రాలు, పర్సనల్ లెటర్స్. మిత్రుకో పత్ర కానీ, పితాజీకో పత్ర కానీ, భాయికో పత్ర కానీ, ఈ వివిధ అంశాలపైన వీళ్ళ పేర్లతో మనకి లేఖ రాయమని అడుగుతారు. సో ఇది 8 మార్కులు ఇందులో సాధించడానికి వీలవుతుంది. ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి, లేఖ లేదా పత్ర రాసే సమయంలో విరామ చిహ్నాలు, ఈ విరామ చిహ్నకి ధ్యానం మనం ఎక్కువ దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. సో ఈ విధంగా ఇది అభ్యాసం చేయటం ద్వారా మనకి ఈ పార్ట్లో 8 మార్కులు మనం సాధించగలము. అదేవిధంగా 30వ ప్రశ్న భాగంగా మనకి ఇందులో ఏమవుతుందనంటే నిబంధ అడగటం జరుగుతుంది. ఈ నిబంధనలో భాగంగా మనకి ఒక రాష్ట్రీయ త్యోహార్ కానీ, లేదా రెండోది సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి అంశాలు కానీ అడుగుతారు. రాష్ట్రీయ త్యోహార్ అంటే మనకి హిందీ దివస్ అడగచ్చు, హిందీ దివస్ లేదా స్వతంత్ర దివస్, అదేవిధంగా గణతంత్ర దివస్, లేదా ధార్మిక త్యోహార్ కానీ, ఏదైనా ధార్మిక త్యోహార్, దివాళీకే బారేమే వర్ణన కీజీ అని అనవచ్చు. ఈ విధంగా ఏదైనా ఒక పండుగ గురించి అడగటం జరుగుతుంది. ఇకపోతే 2వ భాగంలో మనకి సైన్స్ అండ్ టెక్నాలజీ, ఒకటి కంప్యూటర్ అని అడగచ్చు, కంప్యూటర్. అదేవిధంగా సమాచార పత్ర, దూరదర్శన్, అదేవిధంగా పర్యావరణ ప్రదూషణ, ఈ విధమైనటువంటి ప్రశ్నలు మనకి ఎక్కువగా అడిగేటువంటి అవకాశం ఉంది. సరే, మరి ప్రశ్న పత్రాన్ని గమనిస్తే 30వ ప్రశ్నలో మనకి 2 భాగాలు ఉన్నాయి, ఆ మరియు ఆ. మనం అనుకునేటట్టే గణతంత్ర దివస్ రాష్ట్రీయ త్యోహార్ అడిగారు,
అదేవిధంగా ఆ, కృత్రిమ ఉపగ్రహ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి ప్రశ్న అడగటం జరిగింది. ఈ రెండింట్లో ఏదైనా ఒక ప్రశ్న రాస్తే సరిపోతుంది. 8 మార్కులకి మనం 8 మార్కులు సాధించేటువంటి అవకాశం ఉంది. సో ఇక్కడతో మనకి ప్రశ్న పత్రం అనేది ముగిస్తుంది. పరీక్షల సమయంలో చేయకూడనటువంటి పనులు ఏంటంటే ముఖ్యంగా ఎక్కువగా ఆందోళన చెందడం మంచిది కాదు. ఎక్కువగా ఆందోళన చెందితే జ్ఞాపకశక్తి తగ్గిపోతుంది. దానివలన మనం నేర్చుకునేటువంటి అంశాలు జ్ఞప్తికి రాకపోవటం వల్ల ఇబ్బందులు పడతాము. అదేవిధంగా అనవసరమైనటువంటి చర్చలు పరీక్షలకు ముందు మనం చేయకూడదు. అనవసరమైన చర్చలు అంటే అన్ఇంపార్టెంట్ అనేసి కానీ, లేకపోతే ఈ పాఠాలు తీసేశారో లేకపోతే ఈ పాఠాలు రావని కానీ, ఇలా కొన్ని అనవసరమైనటువంటి చర్చలు చేస్తుంటారు. వాటి జోలికి మనం పోకూడదు. ఏదైనా మీకు సందేహం ఉంటే మీ టీచర్ని మీరు అడగండి. సందేహం ఉంది అని అంటే వాళ్ళు చక్కగా మీకు విడమర్చి చెబుతారు. ఇకపోతే మూడవది పరీక్ష గదిలో సరిగా వ్యవహరించకపోవటం. పరీక్షల సమయంలో చేయదగినవి ఏంటి? మొదటిది ప్రశాంతంగా ఉండటం వలన మనకి ఆత్మవిశ్వాసం పెరిగి పరీక్షల్ని చక్కగా రాయటంలో సహాయపడుతుంది. ఇకపోతే రెండవది రివిజన్. ఎంత ఎక్కువగా రివిజన్ చేస్తే అంత ఎక్కువ మనం చక్కగా రాయటానికి వీలుంటుంది. కొత్త అంశాలు ఏవి కూడా పరీక్షకి దగ్గరలో మనం నేర్చుకుపోవటమే మంచిది. ఇకపోతే పరీక్షల సమయంలో చేయదగిన మూడవది పరీక్ష గదిలో సరైన నడవడిక కలిగి ఉండాలి. సో ఇప్పుడు చెప్పినటువంటి ఈ నా యొక్క సూచనలు పాటిస్తూనే మీ ఉపాధ్యాయులు ఇచ్చినటువంటి విలువైన సూచనలు కూడా పాటిస్తూ హిందీ పరీక్షల్లో మంచి మార్కులు సాధించడం ద్వారా భవిష్యత్ విజయాలకు గట్టి పునాదిని నిర్మించుకుంటారని ఆశిస్తున్నాను. ఆల్ ది బెస్ట్.